ఎంతో గొప్ప అవకాశం. ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యలపైన పోరాడవలసిన అవసరం ఉంది. గడచిన 5 సంవత్సరాలుగా చూశాం. ఇదే కుర్చీలో అంత మునుపు 14 సంవత్సరాలు కూర్చున్నా అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను. ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి. ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు. సరే, అందరి మాదిరిగా నాకు కూడా అవమానాలు జరిగాయి. అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు. కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను. ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను. మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను. ఈరోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరైనా ఉంది. ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడతామని కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్గా వారిని కోరుతున్నా. ఇంకొక పక్కన ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుండే వాళ్ళందరం చాలామంది బాధితులు ఉన్నాం. ఇంత మునుపు స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం. 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆయన ఇప్పుడు స్పీకర్. అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యు ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అహంకారంతో విర్రవీగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి, అదే సరిగా జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ 175 అంటే వై నాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను, మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా